జనసేన పార్టీకి సంబంధించి విశాఖ సౌత్ టికెట్ను వంశీకృష్ణకు కేటాయించొద్దని పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. ఒకవైపు వీరు నిరసన తెలియజేస్తుంటే మరోవైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మరో వర్గం నేతలు వీరందరిపై దాడికి యత్నించారు. మహిళలంతా కూడా నిరసన తెలియజేస్తుంటే వీరిపై దాడి చేసే ప్రయత్నం చేశారు కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. అసలు ఏం జరిగిందో వారితో మాట్లాడదాం. మీరేమో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేయడానికి బయటకు వెళ్ళారు, వారంతా కూడా ఒకేసారి వచ్చారు. అసలు ఏం అతని పేరు శివప్రసాద్ అండి, ఒకతని పేరు, ఇంకొక అతని పేరు గడ్డకల్ రవి అంట. వాళ్ళిద్దరు వచ్చి ముందు ప్రసాద్ గారు వచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నారు. అది కరెక్ట్ కాదండి. ఒక ముస్లిం అని ఉండి ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే దేనికోసం? అందరిది ఒకటే పార్టీ కదా, వేరే పార్టీ కాదు కదా ఇది. ఆయనది ఏమి డిక్లేర్ కూడా చేయలేదు కదా. ఏ వార్డులో ఏటేటు ఉన్నాయో అతనికి తెలుసా? లేదు కదా. మరి ఎందుకు ఇదంతా ప్రకటనలో? దేనికి సంబంధించింది ఇది చెప్పండి. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఏమైనా అంటే అక్కడికి వెళ్ళారా లేదా, అమరావతి వెళ్ళారు, వెళ్ళకుండానే సార్ దగ్గరికి వచ్చి మేము పార్టీలో జాయిన్ అయిపోయామా? మీరు పార్టీలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంటున్నారు కదా, ఎక్కడ మీరు మాట్లాడుతున్నారు? మాకు లేడీస్ ఉన్నారు, మీకు లేడీస్ ఉన్నారు అంటున్నారు కదా. ఏంటిది ఇది? ఒకటే కదా రాజ్యం, 10 రాజ్యాలు కాదు కదా ఇవి. ఎందుకు ఇవి? దేనికి? ఒక తెలుగు లేదు, ఒక ముస్లిం లేదు, ఒక హిందూస్ లేవు. దేనికి సంబంధించింది చెప్పండి. వంశీకృష్ణ డౌన్ వంశీకృష్ణ గారికి టికెట్ ఇవ్వకూడదు, మేము దానికి ఇప్పుడు నిదర్శనం చేస్తున్నాం. అతనికి టికెట్ ఇస్తే మేము ఒప్పుకోము. ఈ ముగ్గురులో ఎవరికైనా ఇచ్చినా మాకు పర్లేదు, అతని మాటగా వద్దు, మేము ఒప్పుకోము. అది స్థానికులు ఇవ్వాలి. ఎంతమంది వచ్చారమ్మా? ఎంతమంది వచ్చారు? మేము దాడి చేసి 20 మంది దాకా వచ్చారండి. ఓన్లీ మగాలే, లాస్ట్ లో ఆడలు వచ్చారు, అందరూ మగాలే వచ్చారు. చూసారు కదా ఇక్కడ మీడియా, ప్రతి మీడియాలో కూడా ఉన్నాయి కదా ఇవన్నీ. మేమైతే ఒప్పుకోం సార్. ఏమంటున్నారమ్మా వాళ్ళు వచ్చి? వంశీ గారికే ఇమ్మంటున్నారు. వంశీ గారికి ఇచ్చేస్తే ఏ వార్డులకి ఏటేటు ఉన్నాయో చెప్పండి, మేము ఒప్పుకుంటాం. నాది 35వ వార్డు, నా వార్డులో ఏటేటు ఉన్నాయో వచ్చి చెప్పండి. సమస్యలు ఏటేటు ఉన్నాయి, ఎక్కడ ఏటేటు ఉన్నాయి చెప్పండి. నేను దానికి ఎగిరి అవుతాను. ఎందుకు ఇవి? దేనికి సంబంధించింది ఇది చెప్పండి. కండువాలు వేసుకుంటే మరి రౌడీజం చేయడం అది కరెక్టా? ఒక లేడీస్ మీద కండువాలు ఉంటే ఆ కండువాల దగ్గర గీసుకుపోతే మీరేం రెస్పాన్స్ ఇస్తారా చెప్పండి? అది కరెక్ట్ కాదు. ఏమని అంటే ఏ వార్డులో ఉన్నారో ఆ వార్డులోకి వచ్చారు, ఎలా చేయించామని చూపిస్తామని అంటున్నారు. ఏదైనా అయితే అతనికి రెస్పాన్స్. ఏమైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేస్తే చెప్పండి. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం చేస్తారు చెప్పండి. ఇంటింటికి పంపిస్తే ఏం చేస్తారు? వాళ్ళైనా రెస్పాన్స్ తీసుకుంటారా లేదా చెప్పండి ముందు. అది మీరు చెప్పండి. నిరసన తెలియజేస్తుంటే వారంతా కూడా వచ్చి మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే రవి డివిజన్ వంశీకృష్ణ గారు ఇంతకుముందు వాళ్ళ నియోజకవర్గంలో పాత నియోజకవర్గంలోనే ఎలా చేశారో అందుకే అక్కడికి వెళ్ళలేదండి. ఎలా రవి డివిజన్ చేసి ఎలా రవి ఢిల్లీ పంపిస్తే అక్కడ ఎలా గెలుస్తారు? ఒకళ్ళ దగ్గర ఒక చిన్న గంపేసి మూసేస్తే జాగిపోతుంది అనుకుంటారా? బయటకు వస్తుంది అది విషయం ఎప్పటికైనా. అలాగా అక్కడలాగా ఇక్కడ కూడా మమ్మల్ని బెదిరిద్దామనేసి మా ఆఫీస్ దగ్గర, జనసేన ఆఫీస్ దగ్గర నిన్ను మేము బయటకు వెళ్ళి నిరసన పరుచుకుందామనేసి మేము వెళ్తున్నాం. ఫస్ట్ 20 మంది వచ్చారు, తర్వాత 30 మంది వచ్చారు, తర్వాత 50 మంది వచ్చారు. ఇప్పుడు అక్కడే కనిపిస్తున్నారు మీకు అందరూ. ఇంతమంది రవిడీలు పంపిస్తే మేము దడిసిపోయి ఉండిపోతామండి సార్. గెలలేని వాడికి టికెట్ ఇవ్వద్దు, గెలిచిన వాడికి టికెట్ ఇమ్మంటున్నాం. మేమేమో అన్యాయంగా మాట్లాడలేదు కదా. అక్కడే 50,000 ఓట్లతో ఓడిపోయారు, ఇక్కడికి ఏం గెలుస్తారు? మీరు ఏమన్నా మాట్లాడితే ఈ రవి డివిజన్ పంపించి రవి డివిజన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? జనసేన పార్టీలో ఇప్పుడు వరకు ఇలాంటిది లేదు, కానీ ఇక్కడ కూడా అతను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అదే తీరుని నడిపిస్తున్నారు. ఇలా అయితే కరెక్ట్ కాదు. ఎవరెవరు మాకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకొని వచ్చారో మాకు ఏదైనా జరిగితే రెస్పాన్సిబుల్ మొత్తం అంతా వాళ్ళదే. చెప్పండి, మిమ్మల్ని ఏమైనా బెదిరించారా? నిన్న మేము నిరసన చేయడానికి వెళ్ళామండి, పూర్ణ మార్కెట్ ఏరియాకి. నిరసన చేసి మేము వస్తుంటే మా ఇంటికాడికి 3 వెళ్ళారంట. ఎవరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి ఇలాగా వంశీకృష్ణకి మద్దతు ఇవ్వకపోతే అంట నా భర్తని, నన్ను, నా పిల్లల్ని చంపుతాడంట. రోడ్డు మీద కూడా నన్ను ఇడండి. వీడు ఎవడండి మమ్మల్ని బెదిరించడానికి? పవన్ కళ్యాణ్ని ప్రతి ఆడపిల్లని ఒక ఆడపిల్లలా చూస్తారు, ఒక అవతోబుట్టిలా. వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అర్థం తెలుసా? అతనికి పార్టీకి సపోర్ట్ చేయాలంటే ఏ మహిళకు కూడా వాల్యూ ఇవ్వాలి. అతని సిద్ధాంతంలో నడుస్తున్నారు అంటున్నారు. అతనికి ఉన్న పార్టీ సిద్ధాంతం వీళ్ళకి లేదు. ఇప్పుడు 50 మంది వచ్చారు, ఆడవాళ్ళని కూడా చూడలేదు. ఎక్కడ పడితే అక్కడ అసహ్యంగా చేతులేసి మమ్మల్ని మ్యాన్లైన్ చేశారు. అది ఎంతవరకు? రేపు మా ఆడవాళ్ళు 10 మందికి ఏమైనా వంశీకృష్ణ మీదకి వెళ్తుంది కేసు అంతా. అతనికి సీటు కన్ఫర్మ్ చేశారనుకో పవన్ కళ్యాణ్, మేమే సపోర్ట్ చేస్తాం. ఎక్కడో ఏమైనా ఇక్కడ గెలుస్తాడంటే గ్యారంటీ ఉందంటే మేమే తిరుగుతాం. వాళ్ళకన్నా ముందు మేమే రాత్రి పగలు తిరుగుతాం.
అతను ఇక్కడికి వెళ్ళలేదు. అతని ఊరిలోనే అతను 50,000 ఓట్లతో ఓడిపోయారు. ఇక్కడ ఏ సమస్యలోనే అతనికి తెలుసా ఏ వార్డులో ఏటోని? ఇక్కడ ప్రతి స్థానికుడు ఇక్కడ స్థానికులు ప్రతి వాళ్ళు మా వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి వార్డుకి వచ్చి అమ్మ మీ సమస్యలు ఏంటని స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి తెలుసుకున్నారు. ఇతను ఏ రోజైనా ఇప్పుడు టికెట్ వచ్చింది అన్నాడు, ఒక్కరోజైనా మా వార్డులోకి వచ్చి అమ్మ మీ స్థానికం ఏంటి మీకు ఏమైందని అడిగాడా? ఏది అడగలేదు. వీడికి టికెట్ డిక్లేర్ చేయలేదు పవన్ కళ్యాణ్. వీడు ఎలాగండి మా మీద అడగడానికి? అంటే పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే వంశీకి ఇస్తే మేము సహకరేమండి. మేము సహకరేము, వంశీ గారికి మేము సహకరేము. ఇప్పుడు లేడీస్ మీదకే మ్యాన్ లైన్ చేశాడంటే రేపు మేము ఓట్లు వేయించకపోతే ఇంట్లో వాళ్ళు కూడా చంపేయడానికి సిద్ధపడతాడు. ఇక్కడ సౌత్లోని సాదిక్ ఇచ్చినా పర్వాలేదు, వంశీకృష్ణకి ముంగురు వంశీకృష్ణ ఇతను ఎవరు మూలి శ్రీనివాస్ గారికి ఇచ్చినా పర్వాలేదు, కందుల నాగరాజు గారికి ఇచ్చినా పర్వాలేదు, ఎవరికి ఇచ్చినా మేము మద్దతు తెలుపుతాం. మేము రాత్రి కష్టపడి మేము గెలిపిస్తాం. మూగి శ్రీనివాస్ ఇతనికి ఇస్తే మేము మద్దతు తెలపమండి. ఇతను ఏ రోజు మా వార్డులో ప్రజెంట్ చేయలేదు. ఇది మొత్తం మీద శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు, చంపుతామని చెప్పి హెచ్చరికలు చేస్తున్నారని చెప్పి జనసేన మహిళలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తే వారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, అలాగే వంశీకృష్ణకు టికెట్ కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సౌత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేమంతా కూడా సహకరించేది లేదని వారు తేల్చి చెప్తున్నారు.